Hi, hello, welcome to the vlog. ఈ వీడియోలో నా వీకెండ్ ఈవినింగ్స్ ఎలా గడుస్తాయి చూద్దాం. వీకెండ్ ఈవినింగ్స్ లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. మా హౌస్ హెల్ప్ అయితే సండే లీవ్ తీసుకుంటారు, సో అన్ని పనులు నేను సాటర్డే చేసుకుంటాను. సో ఐ వాక్ యూ ఆల్ త్రూ దిస్ జర్నీ. వీడియో లాస్ట్ వరకు చూస్తే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కన్సిడర్ చేయండి. నా ఈవినింగ్స్ ఎప్పుడు టీతోనే స్టార్ట్ అవుతాయి. ఒక మంచి టీ పడితే కానీ ఈవినింగ్ ఎనర్జీ రాదు. దాంతో పాటు ఏదో ఒక స్నాక్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ అవి. టీతో పాటు ఫ్రూట్స్ తినడం అయితే అడ్వైజబుల్ కాదు, కానీ నేను అలానే చేస్తున్నాను. ఐ హ్యావ్ టు చేంజ్ ఇట్. టీ తాగిన తర్వాత నా రిలాక్స్ టైం అయిపోయింది, ఇంకా వర్క్ మోడ్ ఆన్. నేనైతే నెక్స్ట్ వీక్ కి మొత్తం మీల్ ప్లాన్, ఏమేమి వెజిటేబుల్స్ కావాలి, ఫ్రూట్స్ కావాలి, గ్రాసరీస్ కావాలని ప్లాన్ వేసుకుంటాను. జనరల్ గా మీల్ ప్లానింగ్ ఒక్కొక్కలా చేస్తారు. నాకు ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఈ వీక్ నేను ఏమేమి వెజిటేబుల్స్ తినాలనుకుంటున్నాను ఒక మైండ్ లో ఫిక్స్ అయిపోతాను. సో ఆ వెజిటేబుల్ లిస్ట్ మొత్తం రాసుకుంటా ఫస్ట్. ఆ వెజిటేబుల్స్ అన్నిటిని మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ రొటేట్ చేస్తూ వీక్ మొత్తం ఎలా యూస్ చేసుకోవాలనేది ప్లాన్ చేసుకుంటాను. సో దిస్ ఇస్ హౌ మై మీల్ ప్లానింగ్ లుక్స్. ఇంకా వీక్ కి కావాల్సిన ఫ్రూట్స్ అండ్ గ్రాసరీస్ కూడా రాసేసుకున్నాను. మన మెయిన్ స్టెప్ మీల్ ప్లానింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రిడ్జ్ క్లీనింగ్. నాకు మైక్రో టాస్క్స్ అంటే చాలా ఇష్టం. ఒకేసారి మంత్లీ వన్స్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంటే చాలా కష్టమైపోతుంది, అండ్ మనకు అసలు ఫ్రిడ్జ్ లో ఏమున్నాయి ఏం లేవని కూడా తెలియదు. సో ఎవ్రీ వీక్ ఇలా మీల్ ప్లానింగ్ గ్రాసరీస్ లిస్ట్ అని రాసుకున్నాక ఒకసారి వెజిటబుల్ షాపింగ్ కి వెళ్లే ముందు ఇలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి మొత్తం చూస్తాను. ఇందులో ఏమైనా మిగిలినవి ఉంటే వాటిని ఫస్ట్ రీయూజ్ చేస్తాను నెక్స్ట్ వీక్. అండ్ అలానే ఫ్రిడ్జ్ అంతా క్లీన్ కూడా చేసుకుంటా. ఇప్పుడు నా కవర్ లో కొత్తిమీర, కరివేపాకు, మిర్చి అండ్ కొన్ని పిండ్లు, దోస బ్యాటర్, పెరుగు ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిని నీట్ గా అరేంజ్ చేసుకుని ఫ్రిడ్జ్ మంచిగా క్లీన్ చేసుకుంటాను. ఎవ్రీ వీక్ క్లీన్ చేసుకుంటాను కాబట్టి నేను ఇలా వెట్ వైప్స్ తో వైప్ చేస్తాను. దిస్ మేక్స్ మై క్లీనింగ్ ఈజియర్. క్లీనింగ్ అయిపోయాక అన్నిటిని మళ్ళీ ఇలా రీఅరేంజ్ చేసుకుంటున్నాను నాకు అవసరమైనవన్నీ. కీప్ స్మైలింగ్. సో ఇందులో నాకు అవసరమైనవన్నీ తీసి పెట్టుకుని అవసరం లేనివి పడేస్తాను. ఒకసారి సెగ్రిగేట్ చేస్తే అర్థమైంది స్క్రాప్ ఎంత ఉందో. పాడైపోయిన అంటే అప్పుడే పండిపోతున్న కొత్తిమీర yellowish అయిపోతుంది కదా, దానంతా పక్కకు తీసి అవసరమైన గ్రీన్ ఫ్రెష్ కొత్తిమీర మాత్రమే తీసి పెట్టుకుంటున్నాను. అండ్ అక్కడ ఒక హాఫ్ బీట్రూట్ కూడా అలానే ఉంది. సో ఆ బీట్రూట్ ని ఎలా యూజ్ చేశానంటే, పెసరెట్ పిండి ఉంది యాక్చువల్ గా. సో పెసరెట్ పిండిలో కొంచెం ఈ బీట్రూట్ ని ప్యూరేలా చేసి కలిపేశాను, ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం లేదని. నాకైతే ఈ ప్లానింగ్ చాలా కరెక్ట్ గా వర్క్ అవుతుంది. ది బెస్ట్ అనిపిస్తుంది యాక్చువల్. ఎందుకంటే ఎవ్రీ వీక్ మనం క్లీన్ చేస్తున్నప్పుడు మనం ఏ కూరగాయలు వేస్ట్ చేయము, నీట్ గా కూడా పెట్టుకుంటాం. ఫ్రిడ్జ్ అంతా కూడా, ఫ్రిడ్జ్ అనే కాదు గ్రాసరీస్ కైనా కిచెన్ క్లీనింగ్ అయినా దేనికైనా ఇది అప్లై అవుతుంది. సో నాకు అవసరమైన కొత్తిమీర అంతా మంచిగా వాష్ చేసుకుని ఇలా పెట్టేసుకున్న బాక్స్లో. ఈ బాక్సెస్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, అవసరమైతే చెక్అవుట్ చేయండి. ఫ్రిడ్జ్ అంతా నీట్గా క్లీన్ అయిపోయింది కాబట్టి మనం కూరగాయలు తెచ్చుకోవడానికి స్పేస్ వచ్చేసింది. ఇందాక కొత్తిమీర క్లీన్ చేసేటప్పుడు కరివేపాకుడు కొంచెం దొరికింది అండ్ మిర్చి. సో ఈ మూడు నేను ఒకేదా బాక్స్లో పెట్టుకుంటున్నాను, సో దట్ ఫస్ట్ ఇది యూజ్ చేసుకొని తర్వాత తెచ్చుకున్నవి యూజ్ చేసుకోవచ్చు అని. స్పేస్ ఎక్కువ ఆక్యుపై అవ్వకూడదని కరివేపాకు రెబ్బలు కూడా ఇలా తుంచి పెట్టుకున్నాను. ఇంకా నేనైతే క్విక్ గా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. హెయిర్ కట్కి వెళ్తున్నా ఫస్ట్ ఈరోజు. చాలా రోజుల నుంచి డ్యూ ఉంది నాకు హెయిర్ కట్. ఇయర్లీ వన్స్ పక్కా చేసుకుంటా. ప్రతిసారి షార్ట్ టు లాంగ్ అవుతూ ఉంటుంది. సో ఈసారి నేను కొంచెం కొత్తగా ట్రై చేద్దామని ఫేస్ ఫ్రేమింగ్ లేయర్స్ విత్ కర్టన్ బ్యాంగ్స్ చేయించుకున్నాను.
ఐ రియలీ లవ్ ద లుక్. మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లిటరలీ వాళ్ళ లైటింగ్కి అండ్ వాళ్ళ హెయిర్ సెట్ చేసే విధానానికి హెయిర్ కట్ చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చి ఒక 2 days తర్వాత 3 days తర్వాత అలా హెడ్ బాత్ చేస్తే మళ్ళీ నార్మల్గా అయిపోతుంది. ఆ సీక్రెట్ ఏంటో ఎప్పటికీ అర్థం కాదు. మనం కూడా ఇంట్లో అంతలా డైలీ స్టైలింగ్ అయితే చేయలేం కదా. బట్ ఎనీవేస్ ఐ ఫెల్ సో గుడ్ ఆన్ ద డే. హెయిర్ కట్ అయిపోయాక పాప పార్క్లో ఆడుకుంటుంది. సో తనకి సర్ప్రైజ్ ఇద్దామని, రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని వెళ్తున్నాను. అండ్ హర్ రియాక్షన్ జస్ట్ మెల్టెడ్ మై హార్ట్. మనకి మనం ఎంత నచ్చినా కూడా మన లవ్డ్ వన్స్ రియాక్షన్ చూస్తే అది ఇంకా చాలా స్పెషల్గా అనిపిస్తుంది. మై డాటర్స్ రియాక్షన్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్. ఇంకా తను ఆడుకునే లోపే నా పనులన్నీ కంప్లీట్ చేసుకుందామని అలా గ్రాసరీ షాపింగ్, వెజిటబుల్ షాపింగ్ అంతా కూడా చేసుకొని నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంకా మా కోసం కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాను. ఇంకా అప్పటికే కొంచెం టైర్డ్ అయిపోయింది. సో అవన్నీ అక్కడ పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసా ఫాస్ట్. ఇంకా డిన్నర్కి పాప కోసం కిచడీ ప్రిపేర్ చేశాను. నాకైతే పిజ్జా ఆర్డర్ చేసుకున్నాను. నాకు డామినోస్ పిజ్జా అంటే చాలా ఇష్టం. కానీ ఆ రోజు డామినోస్ డెలివరీ అవైలబుల్గా లేదు. స్టోర్ లేదో మరి ఏమైందో తెలియదు. యాప్లో కూడా లేదు, జొమాటో, స్విగ్గీలో కూడా లేవు. సో ఇంకా ఏ ఆప్షన్ లేక ఓవెన్ స్టోర్ నుంచి పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ అండ్ ఫైనల్ టైం. నాకైతే అంతలా నచ్చలేదు. క్రస్ట్ కానీ టాపింగ్స్ కానీ ఫ్రెష్గా అయితే అనిపించలేదు. సరే ఇంకేదో ఒకటని మూవీ చూస్తూ తింటున్నాను. పాపకైతే కొంచెం ఫ్రైస్ చేసి ఇచ్చాను కాబట్టి తన తింటూ ఉంది. అందుకే నేను ఇంత ధైర్యంగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ తింటున్నా. పేరెంట్స్ అందరు ఇదే ఫేస్ చేస్తారు కదా. పిల్లలు వచ్చిన తర్వాత హ్యాపీగా కూర్చొని తినలేరు. జంక్ ఫుడ్ అది వాళ్ళ ముందు తింటే ఇంకా అంతే. తను ఫ్రైస్ తింటుంది కదా అని నేను తింటున్నా. తను తినడం అయిపోయింది. ఇంకా మళ్ళీ నా పిజ్జా దగ్గరికి వచ్చిందని నేను రూమ్లోకి వెళ్ళిపోయాను. #moms life. ఇంకైతే నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో కూరగాయలు అవన్నీ అరేంజ్ చేసుకున్నా. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఫ్రిడ్జ్ మళ్ళీ ఇలాగా ఫుల్ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ సండే ఈవినింగ్ టీ తాగిన తర్వాత రెడీ అయిపోయాం ఫాస్ట్గా పాప కోసం బయటికి వెళ్ళడానికి. వీక్ డేస్ లో ఎలాగో కిందన పార్క్ లోనే ఆడుకుంటుంది కదా, వీకెండ్ అయినా బయటికి తీసుకెళ్దామని ఒక ప్లే ఏరియాకి అయితే తీసుకెళ్తున్నా. ఈవినింగ్ సన్సెట్ చాలా బాగుంది. ఆ గ్లో లిటరలీ చాలా నచ్చింది. ఇనిషియల్ గా నేను ఒక వీడియో రికార్డ్ చేసి ఉంటాను పాప ఆటోలో ట్రావెల్ చేయడం ఇయర్ బ్యాక్. అప్పుడైతే తను చాలా భయపడేది ఆటోతో. ఇప్పుడైతే బాగా అలవాటు అయిపోయింది ఆటో జర్నీ. ప్లే ఏరియాకి నేను కాల్ చేశాను అపాయింట్మెంట్ కావాలా లేదంటే వాకినా అని. ఎందుకంటే సండే కాబట్టి యూజువల్గా రష్ ఉంటుంది. బట్ వచ్చేయమన్నారు. సాక్స్ తీసుకురండి పిల్లలకి అని చెప్పారు. అయినో పిల్లలకి సాక్స్ వేసుకోవాలని, కానీ పేరెంట్స్కి కూడా సాక్స్ ఉండేదని తెలియదు. నేనైతే సాక్స్ ఏం వేసుకెళ్ళాలా. అక్కడికి వెళ్ళిన తర్వాత 50 రూపీస్ సాక్స్కి ఎక్స్ట్రా పే చేయాలన్నారు. 1 అవర్కి అయితే 400 రూపీస్ ఈ ప్లే ఏరియాలో ఛార్జ్ చేస్తున్నారు. బట్ ఇట్స్ వర్త్ ఇట్. అంటే 400 కొంచెం ప్రైస్ హై ఎండ్లో ఉన్నా కూడా పిల్లలు బాగా ఆడుకుంటారు. పాప అయితే 1 అవర్ ఆడుకొని తర్వాత మళ్ళీ తీసుకొని వస్తుంటే బాగా ఏడ్చింది. సరే ఇంకా హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేసుకున్నారు 200 పే చేసి మళ్ళీ. కానీ నాకు ఒక్కటే అనిపించింది, లైక్ ఒక సర్టన్ ఏజ్ వరకు, ఒక 7 years పిల్లల వరకు ఒక ఏరియా, 7 to 13 ఒక ఏరియా పెడితే బాగుంటుంది అనిపించింది. బికాస్ వీళ్ళు చిన్న పిల్లలు, వీళ్ళు వెళ్తున్నప్పుడు 12 years 11 years పిల్లలు పక్క నుంచి అంటే కొంచెం వాళ్ళకి పిల్లలే కదా తెలీదు, కొంచెం తోసుకొని అలా వెళ్తున్నారు. మనం పేరెంట్స్ వెళ్ళలేని ఏరియాస్ అవి ఉంటాయి, యాక్సెస్ చేయలేని ఏరియాస్, అంటే అంత దూరం మనం వెళ్ళలేము. అదొక్కటి నాకు మైనస్ పాయింట్ అనిపించింది. బట్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది. నాకు కూడా బాగా అనిపించింది. అక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. గుర్రం అని, ఇట్లా బబుల్స్తో, బాల్స్తో, ఇట్లా చాలా ఏరియాస్ ఉన్నాయి. ఇది ట్రాంపోలిన్ అసలు పిల్లలు ఆడకూడదు. సో నేను తనైతే అలో చేయలేదు పాపని. కానీ ఇక్కడ వెళ్ళాలి అని చెప్పి సరే జస్ట్ అలా జంప్ చేసింది. పడగానే ఇంకా చాలా అని చెప్పి వచ్చేసింది. పాపను ఒకటే పంపిస్తుంటే వాళ్ళు ఇక్కడ పేరెంట్స్ కూడా అలౌడ్ అని చెప్పారు ఈ స్లైడ్ అయితే. సో నేను కూడా తనతో పాటు వెళ్ళి ఒకసారి చూపించాను. ఒక్కసారి 2 times చూపించాను. తర్వాత నుంచి తనే జారుకుంటూ వచ్చేసి ఇట్ వాస్ ఫన్ యాక్చువల్లీ. పిల్లల కోసం అని పే చేస్తే మనం కూడా వెళ్ళి ఆడుకోవచ్చు కదా. నేను చాలా ఇయర్స్ తర్వాత జారుడు బండి జారుతుంది. దట్ వాస్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగా అనిపించింది. ఆ మొమెంట్లో నేను కూడా చిన్నపిల్లని అయిపోయాను. మనందరిలోనూ చిన్నపిల్లలు అలానే ఉంటారు కదా, కానీ కొన్ని కారణాల వల్ల లైఫ్లో ఫేస్ చేసే కొన్ని స్ట్రగుల్స్ వల్ల ఆ చిన్నపిల్లల పర్సెంటేజ్ అనేది చాలా తగ్గిపోతుంది, 0 కూడా అయిపోతుంది. బట్ నెవర్ డూ దాట్. చిన్నపిల్లలు ఎప్పుడు అలైవ్గా ఉండాలి మనలో. బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే
ఎవరెంత హర్ట్ చేసినా ఎవరెంత చేసినా మనతో మనం హ్యాపీగా ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అని నాకు అనిపిస్తుంది, నా ఒపీనియన్. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది కామెంట్లో చెప్పండి. ఇంకా పాప ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటుంది. అండ్ ఇదైతే శాండ్ పిట్ లాంటిది, బట్ అది శాండ్స్ కదా, పెబల్స్. సో అది కూడా బాగుంది. బట్ ఆ ప్లేస్లో కొంచెం ఎక్కువసేపు ఆడుకోలేదు. ఇంకా ఫుల్ ఆడుకున్న తర్వాత అది ఫుడ్ కోర్ట్ కూడా యాక్చువల్లీ ఇట్లా ఫుల్గా వాకింగ్ స్పేస్, అది చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మనం ఏమైనా తిన్నామంటే ఇక్కడ చూడండి ఎలా పరిగిస్తుందో, ఫుల్గా పరిగిస్తూనే ఉంది. నేనైతే తన వెనుక పరిగిస్తూనే ఉన్నా. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాం. ఇంటికి రాగానే ఆకలేసింది ఉంది కాబట్టి ఫస్ట్ అరటిపండు ఇచ్చాను, తర్వాత స్నానం చేసి అన్నం తినిపించి నిద్రపోచేసాను. దిస్ ఇస్ హౌ అవర్ వీకెండ్ లుక్ లైక్. యూ ఎంజాయ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.